హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ ఉపేన్ హియర్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఫైనల్లీ మన దేవరా రివ్యూ అండి. సో దిస్ ఇస్ మన ఛానల్లో ఫస్ట్ రివ్యూ చేస్తున్నాను. సో ఇప్పుడే నేను మార్నింగ్ షో చూసి వచ్చాను. అండ్ ఫైనల్లీ నా రివ్యూ, ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే నేను స్టోరీ స్పాయిలర్ అయితే ఏం చెయ్యను. చాలా అంటే ట్విస్ట్లు ఉన్నాయి. డిఫరెంట్ యాంగిల్లో మన కొరటాల శివ గారు డైరెక్షన్ ఇచ్చారు. సో మూవీ చూస్తున్న సేపు ఎలా అనిపించింది అంటే వాట్ నెక్స్ట్ హ్యాపెన్ అనేది ఉంటుంది. ఆ సముద్రం కానీ, ఆ స్టోరీ కానీ, ఆ గ్రూప్స్ కానీ అసలు చాలా డిఫరెంట్గా, అంటే ఏ మూవీకి ఇది మ్యాచ్ అవ్వదు. కొద్దిగా మనకి బాహుబలిలోంచి ఎందుకంటే పార్ట్ 2 ఉంది కాబట్టి పార్ట్ 1 నుంచి మనకి కట్టప్ప ఎలా చనిపోయాడు అనేది ఆ సస్పెన్స్ ఎలా ఉంటుందో ఇక్కడ దేవరా కూడా, ఇందులో డబుల్ యాక్షన్ ఉంది. దేవరా ఇంకా వర, వాళ్ళ సన్ పేరు వర. సో ఏమవుతుంది లాస్ట్లో, తను దేవరా అనేది ఏంటి అంటే ఎలా చనిపోతాడు ఏంటి అనేది సస్పెన్స్ మనకి పెట్టాడు. సో ఇక్కడ ఇది ఒకటి స్పాయిలర్ గా చెప్తున్నాను, సారీ ఎలా ఏం చెప్పాలి అనేది. సో మూవీ చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ బేసికలీ నేనైతే జాన్వీ గారిని చూడాలి అనుకొని వెళ్ళాను, ఎందుకంటే జాన్వీ వాళ్ళ మదర్ శ్రీదేవి, ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి. సో తన మూవీస్ చూస్తున్నాను చిన్నప్పటి నుంచి కాబట్టి, తన కూతురు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చింది కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ తోటి వెళ్ళాను. కానీ మన డైరెక్టర్ కొరటాల శివ గారు ఫస్ట్ హాఫ్ మొత్తం తనకి చూపించలేదు, అసలు ఏం చూపించలేదు. సెకండ్ హాఫ్ లో తన ఇంట్రడక్షన్ చూపించారు. అండ్ సాంగ్ చుట్టుమల్లే, ఇట్స్ గుడ్. అఫ్ కోర్స్ మనం వైరల్ అవుతుంది, ఎక్కడ చూసినా అదే అవుతుంది. అండ్ చుట్టుమల్లే మూవీలో ఆ సాంగ్ లో మాత్రం ఇరగ తీశారు ఇద్దరు. విజువల్స్ మాత్రం అసలు నాకైతే లోపలికి వెళ్ళేసి నేను తిరగాలి, అంటే నేను కూడా ఉండాలి, పార్టిసిపేట్ చేయాలి అని అనిపించింది. అలా ఉండే విజువల్స్ కూడా భలే చేశారు. అండ్ వన్ మోర్ సాంగ్ ఉండాలి, కానీ అది వన్ మోర్ సాంగ్ మేబీ పార్ట్ 2లో ఇస్తారేమో. కానీ పార్ట్ 1 అయితే చాలా 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 బాగుంది, అద్భుతంగా ఉంది. అసలు నాకైతే లాస్ట్లో ఆ ట్విస్ట్ ఇవ్వడం కానీ, మనకి ఇప్పుడు బాహుబలిలో ఎలా కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అనేది ఆ ట్విస్ట్ మన మూవీలో కూడా సేమ్, ఈ మూవీలో కూడా అలానే ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది. మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. ప్రకాష్ రాజ్ గారు, ఇంకా మెయిన్లీ సైఫ్ అలీ ఖాన్, కొత్తగా మనం తెలుగులో డెబ్యూట్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇరగా తీశాడు. ప్రతి ఒక్కరు అసలు ఆ పాత్రకి అసలు ఒక్కొక్కరు ఎలా అంటే జీవించేసేసారు. మనం రియల్గా వాళ్ళు నిజంగానే వాళ్ళు అలా ఏమైనా చేస్తున్నారా, ఐ ఫెల్ట్ లైక్ నేనైతే మూవీలోనే ఉన్నాను అనేది. ఇంకా ఫస్ట్ షో అయితే ఎలా ఉంటుంది తెలుసు కదండి, చాలా క్రేజీగా ఉంటుంది. కొన్ని క్లిప్స్ ఆల్రెడీ నేను ఇప్పుడే స్టార్టింగ్లో పెట్టాను కదండి, అసలు ఇరగ తీశారు. ఇంకా కాపీరైట్స్ పెడుతుందని నేను మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ కొన్ని పెట్టాలనుకున్నాను, కానీ అవ్వదు ఇప్పుడు. కానీ మూవీ చూసాక మాత్రం ఒకటే అనిపించింది, అది పైసా వసూల్. తప్పకుండా అందరు వెళ్ళి చూడండి అండ్ ఇరగ తీస్తారు. ఇప్పుడే ఒకటి రాగానే సంథింగ్ క్రేజీ ఈ న్యూస్ నేను ఇప్పుడే విన్నాను. అది క్రేజీ అనాలా లేకపోతే పిచ్ అనాలా తెలియదు. కడపలో రామచంద్ర అనే ఒక మన ఎన్టీఆర్ ఫ్యాన్ చనిపోయాడండి. తను ఫ్యాన్ షో వేసేటప్పుడు తను చనిపోయాడని ఇప్పుడే న్యూస్లో వస్తుంది. జీ తెలుగు న్యూస్లో చూసాను ఇప్పుడే. సో అది ఎలా అంటే నిజంగా ఫ్యాన్స్ కోసం ఇలా చేయకూడదు. ఏదైనా మూవీ ఉంటే మూవీ లాగానే ఎంజాయ్ చేయండి, కానీ ఇలా చనిపోయేంత వరకు మీరు అరిచి ఏమీ రాదు మనకి. సో ఇన్ స్వీట్ నా రివ్యూ. అండ్ మరిన్ని కొత్త వీడియోస్ తోటి క్రేజీగా వస్తున్నాను. ఇలాగే నన్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.